మరి మనసుని దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెలే ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లోన టింపుల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ Hey, hello, hi, good afternoon and welcome to Mondi Mogudu Penki Pellam. Another brand new episode and Zee Telugulo ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే 3:30 అయ్యింది కాబట్టి. Yes. సో ఇవాళ రవిలాస్ రెడీగా ఉన్నారు. ఇవాళ పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారో చూద్దాం. పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లేలా, లేలా, ఒక లైలా కోసం. Hello, hearty welcome to Mondi Mogudu Penki Pellam. ఎట్లున్నారు? ఫైన్. హాయ్ రవి. ఒక్కసారి అందరు కలిసి హాయ్ అని చెప్పండి. 1 2 3 ఇది ఎనర్జీ అంటే. మన 3:30 ఏంటంటే జనాలు వెయిట్ చేస్తుంటారు. సో ఇవాళ ఎవరెవరు కాంపిటీషన్ కి ఎవరు క్యూట్ కపుల్స్ అంటే ఇగో ముగ్గురు కపుల్స్ వచ్చేసారు. వెరీ నైస్. చూడడానికి చాలా అందంగా ఉన్నారు కదా. వెరీ స్వీట్, వెరీ నైస్. ఒక్కొక్కరికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీకెన్ని అవుతుంది? 4 రన్నింగ్. 4 రన్నింగ్. 3 months. 3 months. సో ఒరిజినల్ కపుల్. ఒరిజినల్ 4 years. వాళ్ళది 4 రన్నింగ్, మీది 4 years కంప్లీట్. 3 months అంతే. 3 months. అందుకేనా నిజంగా వీరిద్దరికంటే మీ ఆ చామ్ ఎక్కువ ఉంది మీలో. అంటే కొత్తగా పెళ్లి అవుతుంది కదా, వెలుగు అనేది ఉంది. ఓకే, ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి. పెంకి పిల్ల పేరు గీత. మారింది నీ తలరాత చేసుకున్న తర్వాత. కరెక్ట్. చాలా మంచిది, వెరీ పేషెన్సీ, ఎందుకంటే నన్ను భరిస్తుంది కాబట్టి. ఎక్కడ కలుసుకున్నారు ఫస్ట్? ఒకటే ఆఫీస్ లో. ఒకటే ఆఫీస్, అక్కడ లవ్ పుట్టింది. ఓకే, ఇంట్లో యుద్ధాలు అన్నేం లేవు, బట్ ఒప్పేయడానికి 2 years టైం పట్టింది. 2 years. ఒప్పించడానికి 2 years పట్టింది. మీరండి? నా ముందు మొగుడు పేరు బాలరెడ్డి. హీఈస్ డ్యూటీ మైండెడ్. డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసరా? అయితే బాగుండేదా? ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీలో ఏఎస్ఎం గా చేస్తున్నారు. వెరీ నైస్. తనకంటే నన్నే బాగా చూసుకుంటాడు. వెరీ నైస్. వెల్కమ్ టు మండి మొగుడు పెంకి పిల్లం. సెకండ్ కపుల్. 3 months అయింది మ్యారేజ్ అయ్యి. నా పెంకి పిల్లం పేరు జిగీషా. ఏంటి? జిగీషా. ఫస్ట్ లో నాకు కొంచెం ప్రాబ్లం గానే ఉంది, తర్వాత అలవాటు అయిపోయింది. జిగీషా పేరేంటి? అయ్యో, నా పేరుకి ఏమైంది? బాగుంది కదా. ఏమని పిలుస్తారు మీరు ఇంట్లో ముద్దుగా? బంగారం అని పిలుస్తారు. జిగ్గి జిగ్గి తింటావా? ఓకే, జిగీషా గురించి వాళ్ళ ఆయన ఏం చెప్తాడో విన్నా. చాలా ఇంటెలిజెంట్ అండి, వెరీ ఇంటెలిజెంట్. ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే ఐ విల్ టేక్ హర్. ఏం చదువుకున్నారండి? బీటెక్ చదువుకున్నారు. కానీ అమ్మాయిలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటే చాలా డేంజర్ అంటారు కదా. సో ఇంత ఇంటెలిజెంట్ తో మీకు ప్రాబ్లం అవ్వలేదా? ఒకటండి, ఒకటి అడ్జస్ట్ అవ్వాలి, 2 ఎదిరించాలి. ఏం చేస్తున్నారు మీరు? చెప్పకూడదండి. సూపర్ పాయింట్. సూపర్ డార్లింగ్. మీరేం చదువుకున్నారు? నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, బీటెక్ ఎంబీఏ నాది. బీటెక్ ఎంబీఏ చేశారు. వెరీ నైస్. కానీ ఎంబీఏ చేసినా అటు మీ ఆవిడే స్మార్ట్ అంటాం. డిగ్రీతో సంబంధం ఏం చెప్పండి ఈ రోజుల్లో. మగాడి గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు పక్కనున్న ఆడది కొంచెం స్మార్ట్ అనుకోండి, డిసిషన్ పవర్ టేకింగ్ కొంచెం స్మార్ట్. నేను ఐ బిలీవ్ ఇన్ మై సిస్టర్స్ డిసిషన్. తను నాకన్నా 6 years చిన్న. వెరీ స్మార్ట్. పెళ్ళవలేదు కదా? పెళ్ళవలేదు కదా? రాలేదు కదా? యు విల్ చేంజ్ పక్క. ఐ విల్ చేంజ్. నేను ఒప్పేసుకుంటా. అది మీలో చూసా క్వాలిటీ. నేను యువర్ వైఫ్ ఇస్ స్మార్ట్ అండ్ డిసిషన్ టేకింగ్. అదే వెరీ నైస్, వెరీ నైస్ టు సీ దట్. చెప్పండి మేడం. మండి మొగుడు పేరు అవినాష్. ఈజ్ వెరీ ప్రాక్టికల్.
అంతకు మించి ఇంకేం లేవా మంచి quality? చెప్తూ ఉంటే చాలా ఉంటాయి. సో మధ్యలో షోల్ మధ్యలో మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు ప్రిపేర్ అయిపోండి మీ హ్యాపీ మూమెంట్స్ సాడ్ మూమెంట్స్ 3 months లో. ఎనీవేస్ వెల్కమ్ టు మండే మొగడు పెంకి. అండ్ బై ద వై విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫుల్ జోష్గా ఉన్నాం. లవ్ కా మరి మీ ఆవిడ గురించి. మా పెంకి పిల్లం పేరు అశ్విని. షీఈస్ వెరీ అడ్జస్ట్మెంట్ నేచర్. ఓకే. ఇంట్లో అందరితో బాగా ఆ స్మైల్ చేస్తే పడిపోయారు మీరు. యా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఎక్కడ ఎలా డ్యూరింగ్ నేను సిఏ చేస్తున్నాను యాక్చువల్ గా. డ్యూరింగ్ మై ఆర్టికల్స్ పీరియడ్ వీఆర్ ఇన్ సేమ్ ఆఫీస్. ఓకే. సో మా నైబర్స్ గా ఉండేవాళ్ళు. సో అప్పుడు చూసాను కానీ జస్ట్ ఇంకా చాయిస్ లేదు. లేదండి. సో బెస్ట్ క్వాలిటీ మీ ఆవిడలో? బెస్ట్ క్వాలిటీ అడ్జస్ట్మెంట్ నేచర్. కాంప్రమైజ్ అవుతుంటా? కొన్ని విషయాల్లో బాగా కాంప్రమైజ్ అయిపోతుందండి. బట్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే షీ విల్ అండర్స్టాండ్ అండ్ షీ విల్ అడ్జస్ట్ అకార్డింగ్. మీరు మీ ఆయన గురించి? మొండి మొగుడు పేరు పవన్ కుమార్. హి ఈజ్ ఎ ప్రాస్పెక్టివ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఎనీవేస్ ముగ్గురికి హార్టీ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ ఇట్స్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. రవి గారు నమస్కారం. నమస్కారం. మా అమ్మాయిలు ఇవాళ మా అమ్మాయిలు మాట్లాడితే అదిరిపోతారు. అవునా? మా అబ్బాయిలు మాట్లాడకుండానే కూర్చుంటేనే అదిరిపోద్ది. చూపుల్లోనే చంపేస్తారు అందరినీ. భూమే అదిరేది. అది మొత్తం సిచ్యువేషన్ మారుతుంది చూడండి. ఇప్పుడు ఈడు మా చిన్నోడు. పెద్దమ్మాయి. ఓ పెద్దమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నారా? ఓకే. అరే అడుగురా ఏమైనా అడగాలనుకుంటే. ఏం పేరు? బాలు. బాలా? ఏం బాలు? క్రికెట్ బాలా ఫుట్బాలా? లేదండి బాల సరస్వతి అని పెట్టాము. మంచి పేరుని ఎగరగొట్టి బాల్ అని పెట్టుకున్నారా? ఈ బాల్ ఏందో బాలు. ఏం చదువుకున్నారు? ఎంబీఏ. ఎంబీఏ. ఆ ముఖం చూసి ఎంబీఏ చదువుతున్నట్టుందా? చదివిందండి ఎంబీఏ ఇన్ ఎక్కడే కాలిఫోర్నియా. ఏం ఫోనియా? కాలీఫ్లవర్ ఫోనియా ఉంటుంది కదండి. సరే ఒక మంచి క్లాసికల్ సాంగ్ ఏదైనా. క్లాసికల్ సాంగ్ ఎందుకంటే మాది క్లాసికల్ ఫ్యామిలీ. ఇప్పుడు నృత్యం గానీ శాస్త్రీయ సంగీతం గానీ అలాంటివి మాకు టచ్ లేవండి. మా అమ్మాయిలంతా ఫారెన్ లో పెరిగారు. మా డాడీ ఏది చెప్తే అది చేస్తేనే చేసుకుంటాం. అవునా? ఇది కాలిఫోర్నియాలో పెరిగింది, ఇది ఆస్ట్రేలియా, అదేమో ఎక్కడే ఇండియా బెస్ట్. ఇండియా. శాంతిని చూస్తే నైజీరియా నుంచి వచ్చినట్టుంది. శాస్త్రీయ సంగీతం పాట పాడితేనే ఈ సంబంధం ఓకే అండి. ఎంత కాలిఫోర్నియాలో పుట్టినా ఆస్ట్రేలియా కడుక్కున్నా ఇక్కడ వచ్చి మన సాంప్రదాయం మన ఆచారం పాటించాలి. అంతే అంటారా? ఓ పని చేయండి, మీరు చిన్న స్టార్ట్ చేస్తే నేను అందుకుంటాను. శాస్త్రీయ సంగీతం నేను అందుకుంటా, దాన్ని ఫాలో అవుతూ బాగుంటుంది. సర్లే కానీ ఏం చేస్తాను. తల్లికి దొబ్బింది, కూతురికి కూడా దోబుతుంది. శాస్త్రీయ సంగీతం టచ్ ఉందా లేదా మీ అమ్మాయికి? టచ్ ఉన్నట్టే కానీ చెయ్యదు ఇప్పుడు. ఏమో లేని డాడీ అడ్జస్ట్ అవుదాం. అడ్జస్ట్ అవుదామా? ఓకే ఓకే అండి. ఓకే. రెండో అమ్మాయి వీడు మా పెద్దోడు. నమస్కారం అండి. ఫస్ట్ పుట్టాడు మా అమ్మాయి. ఆహా పద్ధతి అంటే ఈడ కనబడుతుందండి మీ అమ్మాయిలో. వెరీ నైస్. బాగున్నా అమ్మా? నీ పేరు? అమ్మగారు ఏం చెప్తే అదేనండి. అమ్మగారు ఏం చెప్తాదా? నీ పేరు అడిగానమ్మా, మీ అమ్మగారి పేరు కాదు. అమ్మ పేరు అడుగుతున్నారు. ప్రియా. ప్రియా. బాగుంది ప్రియంగా ఉంది కదా. అమ్మ ఏమైనా చెడలు వాటిలో ఏమైనా ఉన్నాయా? అమ్మగారు మీ అమ్మగారు చల్లకుండా నిన్నడుతుంటే అమ్మగారు అంటే అన్నం ఇస్తాడమ్మా. అలా కాదండి, ఎంత ఆస్ట్రేలియా పెరిగినా కూడా మన పద్ధతులు ఏమి ఫాలో అవ్వకుండా లేదు, అన్ని ఫాలో అవుతుంది. అవునా? పాటలు వచ్చామా? పాటలు పాడడం. అమ్మా ఏమండి అమ్మా ఇంకోసారి మీ అమ్మాయి అమ్మా అని తిప్పింది అనుకో, తిప్పడానికి మేడ ఉండదు చెప్తున్నా నేను. అది అమ్మ మీద ప్రేమ ఎక్కువ అండి ఇలా ముగ్గురికి. అంటే చాలా ఇష్టం. ఒక పాట పాడమ్మా. రావే 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 చలోది రాయమంటే రావే 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 సలోనియా. శాస్త్రీయ సంగీతం అంటే బూత్ పాట పాడుతున్నావు ఏంటమ్మా? శాస్త్రంగానే పాడాం కదండి. ఇంకోటి పాడుతాను. ఇంకోటి పాడు. ఇప్పుడు ఇంకో పాట. కేవు కేక కేక కేవు కేక మత్స్య జీవితం తవ్వినట్టుంది.
రవి గారు మీ కండిషన్ బాగోలేదనుకుంటా. అవునండి, కనీసం ఈ సంబంధం అన్న ఏం అడగద్దు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో లేదండి, మా అమ్మాయి తెగ ఇద్దరు మాట్లాడుతుంది. అమ్మాయిలు ఆనిముత్యాలండి. అయ్యో ఈ అమ్మాయి గురించి మీరు అన్నం తెలుసుకోవాలండి. ఉడికిందో లేదో ఒక బియ్యం మెతుకండి, మెతుకు. లేదండి. రెండు పట్టుకున్నానండి ఈడ. సినిమా మొత్తం చూడాల్సిందే అండి. ఇంటర్వెల్ లోనే డ్రాప్ అవుతానంటే అడుగురా ఏమైనా అడగాలనుకుంటే. ఓ వంటొచ్చా? నా బొంద చేసే తినడం వచ్చు. చేసే తినడం వచ్చు. ఇంకా ఏమైనా అల్లుడు గారు, మా అమ్మాయిలో ఎక్స్ట్రా టాలెంట్స్, ఎక్స్ట్రా క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, ఏదైనా చేయగలదు. నువ్వు అమ్మాయి అయితే అమ్మాయి లాగా నడిచి చూపెట్టి అప్పుడు నేను సంబంధం ఖాయం చేస్తాను. ఈ రౌండ్ లో అమ్మాయి అయితే థ్యాంక్ యూ. ఈ రౌండ్ లో అమ్మాయి అయితే థ్యాంక్ యూ. అలాగైతే ఫిక్స్ చేసుకొని కూర్చోవచ్చు. ఎక్స్ట్రాడినరీ అమ్మాయి కదా. ఎక్స్ట్రాడినరీ అమ్మాయి అరే, నీకు కదండి. ఓకేనా? ఎలాగో అడ్జస్ట్ అయిపోదాం. అడ్జస్ట్ అయిపోదామా? నీకు ఓకేనారా? సంగీతం చంపేస్తారే. ఓకే 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 అండి, ఏంటి వీళ్ళకి ఓకే? ఓకే అయితే నాకు వీళ్ళ సంతోషం, నా సంతోషం. రండి రండి. రండిరా పెళ్లి చేసుకుందాం. రండి, దండలు మార్చుకోరా, దండలు మార్చుకోండి. ఎంతైనా మీ బిడ్డలు అదృష్టవంతులు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ప్రేమంటాలో మ్యూజికల్ చైర్స్ 3 చైర్స్ ఉంటాయి. ఇందులో ఒక డమ్మీ చైర్ ఉంటది. మీరు ఎంతగా ఆలోచించినా అదా డమ్మీ, ఇదా డమ్మీ, అదా డమ్మీ, ఇదా డమ్మీ పనికిరాదు. అది కాదనుకుంటారు, దాని మీద కూర్చొని పడిపోతారు. మీ నడుములకి గానీ మీ కింద బేస్ కి గానీ ఏమీ కాదు. టెన్షన్ పడకండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 1. తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. జాంగిరి పొంగుల జగదాంబ విచ్చుకో సొగసారా. తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. సో అలా పడ్డారనమాట ఫస్ట్. కానీ వెరీ గుడ్. ఫస్ట్ అనుకున్నారా ఈ చైర్ డమ్మీ అని? అనుకున్నారా? హౌ? ఎలా అనుకున్నారు? ఎలా అనిపించింది మీకు ఇది డమ్మీ? ఎలా కనిపించింది మీకు? అనిపించింది అలాగంతే. నాకు అలాగే అనిపించింది. ఎవరు లీక్ చేశారు? మా ఆడియన్స్ లో లీక్ చేశారా? లేదండి, అనిపించింది అలాగే. పెట్టడంలో జాగ్రత్త చూసి మేము అనుకున్నామండి. పెట్టడం కూడా చూస్తున్నారా మీరు? అన్ని జాగ్రత్తగా పెట్టమని చెప్పామే. దీనికి కాస్త అతి జాగ్రత్త తీసుకున్నారు. సో మ్యారేజ్ తర్వాత హ్యాపీ మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ మెమొరబుల్ మూమెంట్ ఆఫ్టర్ మ్యారేజ్. హ్యాపీ మూమెంట్స్ అంటే మాకి హనీమూన్ అండి. రైట్. సో హనీమూన్ ఇస్ ది మోస్ట్ మెమొరబుల్. యా, అంటే అన్ని మెమొరబుల్ మూమెంట్ అండి, బట్ స్పెషల్. హనీమూన్ లో మీ ఆయన మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? లేదండి, ఆడ చలికే సరిపోయింది. చలికే సరిపోయిందా? ఎనీ సాడ్ మూమెంట్? అంటే ఏం లేదండి. ఏం లేదా? అంటే చిన్న చిన్న ఉంటాయి కానీ బట్ అంత సివియర్ అయితే ఏది లేదండి. ఫస్ట్ ఇద్దరులో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? అది ఎవరు చేసావు అనేది అంటే తన
కేరింగ్ తనది చూసి నాకు అనిపించింది. నేను అడిగాను సంథింగ్ స్పెషల్, ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ కేరింగ్ ఉంది, ఓకే ఏంటి నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడిగానండి. అలా చెప్పాడండి, ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. అంటే ఇప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఆ కేరింగ్ కి నీ కేరింగ్ కి నాకు కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది, ఏమి అని అడిగానండి నేను ఫోన్ లో. అడిగితే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదే అని చెప్పిందండి. అయినా మీరు ఇద్దరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకరికొకరు? ఇద్దరు లవ్ చేస్తున్నామని. లవ్వా? అంటే లైఫ్ లాంగ్ నాకు లవ్ అనేది పెద్ద ఇప్పుడున్న జనరేషన్ తో చూసుకుంటే చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉందండి. కాబట్టి నాకు ఈ లవ్ అనడం కూడా అంత ఇంట్రెస్ట్ లేదండి. లేదండి, టు బి ఫ్రాంక్ ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే లవ్ అని చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారండి. కాకపోతే నాకు అది ఇష్టం లేదండి. నేను డే 1 ఏ రోజైతే తను నాకు ఓకే అనిందో నేను ఆ రోజే నేను మా ఇంట్లో మా అన్నకి చెప్పేశానండి. ఫస్ట్ సూపర్, వెరీ నైస్. ఈ రౌండ్ లో మాత్రం దాని వల్ల కాదు కానీ దీని వల్ల అయితే 0 పాయింట్లు వచ్చాయి. పర్లేదండి, నో ప్రాబ్లం. స్పిరిట్ అంటే పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. అది వాళ్ళు చూడండి ఒకసారి ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళకి 100 వచ్చింది. నెక్స్ట్ రౌండ్ ఉన్నాయి, వాళ్ళు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఉన్నాయి. అందుకే ఇప్పుడు సెకండ్ సాంగ్ వెళ్ళిపోదాం. టైం ఫర్ సాంగ్ నంబర్ 2. చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక బిల 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 తరుక్కుపోయే కంప్యూటర్లు మూసై సెల్ ఫోన్ తీసి దాచై పెళ్ళింట్లోకి పన్నీ దేనికో మైండ్ బ్లాంక్ చేసై ఆలోచనలు మానే మ్యారేజ్ అని ధ్యాసై బెస్ట్ గెస్టుల నొప్పు నడుచుకో. ఏమంటాడ్రా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. బొరి 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 పదొక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక బిల 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 తరుక్కుపోయే. ఇప్పుడు అర్థమైంది ఆ పెయిన్ ఏంటో. సో అలా పడ్డారనమాట సెకండ్ పాటకి. మీరు అది పెట్టేటప్పుడే నేను చూసాను మిమ్మల్ని. ఫుల్ యానిమేటెడ్ అయి చెప్తున్నాను. ఏదనుకున్నారు మీరు? అవో అది ఏమి వినొద్దు, అక్కడ వాళ్ళు పడతారు కాదు. ఏడికి పోయినా నువ్వు మాత్రం అక్కడ మాత్రం ఆగద్దని మనోడికి వార్నింగ్ ఇచ్చింది. మనోడు బ్లైండ్ గా ఫాలో అయ్యి అక్కడ దాకా కూర్చో. మగాడు పైకి ఎదిగినా పక్కన పిల్లమే బాధితురాలంట, కింద పడ్డా ఇగో పిల్లమే బాధితురాలంట. ఎలా అనిపిస్తుంది పిన్ని గారు? అలా హాయిగా ఉంది. పరిగెత్తుంది కదా, అలసిపోయారు కదా. ఈ సాంగ్ అయితే 0 వచ్చాయి. వాళ్ళకి ఇట్లా చెప్పుకోవడానికి సందర్భం వచ్చినందుకు 1000 పాయింట్స్ నాకే. రెడీ, టైం ఫర్ సాంగ్ నంబర్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే
సరే అవి రావట్లేదు. ఎంత సాటిజం అంత బతికిపోయావరా. అది గమ్మి అంటే పడి చచ్చుండేవాడివి. పడ్డాడు ఎప్పుడు చెడ్డోడు కాదు. పడ్డాడు ఇప్పుడు చెడ్డోడు కాదు కానీ జీరోడు. బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తావు. ఎక్కడో ఆగితే ఇక్కడ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి కూర్చున్నావు. వెరీ గుడ్. ఏమండి పడ్డారండి ఫైనలీ. పడ్డామండి. ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఎందుకో గట్టి నమ్మకం ఉండి వీళ్ళు పడరు 300 ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది అని ఎందుకో అనిపించింది. కానీ నాకు పడతారనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మీద నమ్మకం నాకు బాగా ఉంది. సార్ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? టైం బాగోక. ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే టైం బాగోక ఏమడతారండి? అంటే ఈ టైం బాగలేని టైంలో ఎందుకు చెప్పడం? ఎందుకు మరి లవ్ ఎందుకు చేసినావు? టైం బాగాలేక. లవ్ కూడా అంతేనా? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. అది సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. ఎందుకు డబ్బులు అవసరం ఉండేనా? మరి ఎగ్జామ్ లో చూపించోడు లేక. ఓహో కాపీ కొట్టి. సేమ్ కాలేజా? ఆబ్వియస్లీ. ఏ కాలేజ్? నారాయణ జూనియర్ కాలేజ్. ఓ సేమ్ అక్కడ నుంచి జూనియర్ కాలేజ్ నుంచా? యా. అంటే ఆ అమ్మాయి పేపర్ లో కాపీ చూసి కొట్టే ఫ్రెండ్సా మీరు? లేదు డార్లింగ్. ఇప్పుడు వీళ్ళు జూనియర్ కాలేజ్ లో కలుసుకున్నారు ఇంటర్మీడియట్. దాని తర్వాత 4 ఏళ్ళు బీటెక్ కలిసి చదివారు. దాని తర్వాత ఇప్పుడు పెళ్లి అయ్యి 3 నెలలు మధ్యలో 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాం. తను చేశాడు, నేను చేయలేదు. నేను జాబ్ చేస్తాను. అంటే ఇంటర్ నుంచి ఆవిడనే ఫాలో అవుతూ వస్తున్నాడు ఎగ్జామ్స్ లో కూడా. టైం బాగోక. వేరే ఆప్షన్ నిజంగా ఇంత అందమైన అమ్మాయి దొరికిన తర్వాత ఎక్కడ పోతా కళ్ళు ఏడివి ఆడికి ఈడికి ఇలియానా ఎదురుగా వచ్చినా పోవే అంటాను. నిజంగా అదృష్టం అంత అదృష్టం అంటే నీది. కానీ మీకెందుకు దురదృష్టం అట్లా వచ్చింది? అది కూడా సిచ్యువేషన్ అట్లేం లేదా? సరే ఇక్కడైతే వీళ్ళకి 0 పాయింట్లు, వాళ్ళిద్దరికి 100. సో టోటల్ గా ముగ్గురికి ఈ రౌండ్ లో 200. సో టోటల్ స్కోర్స్ 500 పాయింట్స్. సూపర్ అబ్బా. ఫ్రెండ్షిప్ నిలబెట్టుకున్నారు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు 3rd రౌండ్ లో ఫ్రెండ్షిప్ ఉండదు, బొక్క ఉండదు, పడద్ది కంపల్సరీగా. సో 2 రౌండ్స్ అయిపోయాయి. 2 రౌండ్స్ తర్వాత స్కోర్ 500. మరి స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, మీకు మాకు అందరికి ఇష్టమైన రౌండ్. అదే రంగు పడుద్ది. మీ ఆయన ఆ కన్నంలో ముఖం పెడతాడు, బయట పీప్ చేస్తాడు. మీ ఆవిడ అక్కడ ఉంటది ఆ రింగ్ లో, అక్కడ ఉండి ఆ బెలూన్స్ బుడగలతో పటా అని కొడుతుంటది. కొడితే ఈ హార్ట్ షేప్ దీనికి తాకి ఆ బెలూన్ పగిలితేనే 100 పాయింట్లు. 5 ఛాన్స్లు 500 పాయింట్లు గెలుచుకోవచ్చు. ఓకే, సో ఎన్ని బెలూన్స్ పగలు కొడతారో అన్ని పాయింట్స్ మీ సొంతం అవుతాయి. సో అందరూ ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఎవరితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? జిజ్ఞాస. అని నువ్వు వస్తావా? జిగీషా లేదు ఫస్ట్ కపుల్ లేదు, వాళ్ళు ఫస్ట్ చాలా పంచులు వేస్తున్నారు. ఆల్రెడీ 2 రౌండ్ మేము ఫస్ట్ వచ్చేసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి. సో జూనియర్స్ అందుకే మీరు ఫస్ట్ 2 రౌండ్స్ ఫస్ట్ ఆడారు కాబట్టి ఈ రౌండ్ లో కూడా వాళ్ళే ఆడతారు. వచ్చి పిన్ని గారు రెడీ? ఓకేనా? మీ ఆయన తలకాయ చూడండి, పక్కన హార్ట్ బెలూన్స్ తగలాలి. మీ ఆయన తలకాయ కాదు టార్గెట్ చేయాల్సింది ఈ హార్ట్స్. ఓకే, 5 ఛాన్సెస్, నో టైం లిమిట్. చూసి కొట్టు, గో ఫర్ ఇట్. నీ బయట అంటే అదంతే. రెడీ? ఏం జరిగినా తల్లి లోపలికి. సూపర్ పిన్ని, 100 పాయింట్స్ వచ్చేసినాయి. రెడీ? కమాన్, లాస్ట్ 4. మీరు కొట్టేటప్పుడు తల లోపలికి తీసుకోకూడదు, బయటే ఉండాలి. బయటనే ఉండాలి. yes రెడీ? కొట్టు పిన్ని, కొట్టు. 3లో 200 పాయింట్లు. నువ్వు తల బయట పెట్టు. రెడీ?
మిస్. నో ప్రాబ్లం, ఇంకో ఛాన్స్ ఉంది. ఇది ఎట్లా కొట్టాలి? 300 పాయింట్లు వస్తాయి. జాగ్రత్త, కొట్టు కొట్టు పెన్ను. అసలు ఏమిటండి? మా పిన్న మజాకా. దా బాబాయ్ బయటికి రండి. చాలిగా చూసింది, దా తుడుచుకోవద్దు. అట్లా 5 ఛాన్సులు ఇస్తే 3 కొట్టి లీడింగ్ 800 పాయింట్లు. సూపర్. అలా ఎలా కొట్టేశారు అసలు? అదంతే. అది ఇప్పుడు ఫస్ట్ మీరు బెంచ్ మార్క్ క్రియేట్ చేశారండి. ఇప్పుడు వీళ్ళలో కాంపిటీషన్. ఇప్పుడు ఎందుకంటే ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటది. మీరు కారు అని నమ్ముతున్నాను. చూద్దాం వీళ్ళు 4-5 వెళ్ళిపోతారేమో ఫైనల్ రౌండ్ కి. బట్ వీళ్ళు ఆడే దాని మీద చూద్దాం. ఇప్పుడు లవ్ కమ్ అరేంజ్ వాళ్ళని పిలుద్దాం. అంటే మా అనే వాళ్ళని రండి వచ్చేయండి. ఆల్రైట్, 5 ఛాన్సెస్. మీ టార్గెట్ 4 బెలూన్స్. కమాన్, నో టైం లిమిట్. చూసుకో. 4 మన టార్గెట్ 4. One out of one. టార్గెట్. వెరీ గుడ్. అంతే అంతే అంతే. సూపర్. అక్క మీరు బయటికి ఫేస్ పెట్టండి. అట్లా కాదు, ఏం కాదు. ఇప్పటి వరకు ఎవరి రౌండ్ లో రికార్డ్ సృష్టించలేదు. 5కి 5 పగలగొట్టు, 2కి 2 పగలగొట్టారు. నెక్స్ట్ 3. నీ పేరు సువర్ణ అక్షరాలతో మిగిలిపోతారు. అలాగా నేను కూడా మీ పేరు తలుచుకొని కొట్టేస్తా. సరేనా? ఏమిటండి ఇది అన్నయ్య గారు? అద్దాలు తీసా కాబట్టి పోయింది. సరే, ఇప్పుడు దేవుడిని తలుచుకుంటాం. రవి అద్దాలు పెట్టా కదా. ఫస్ట్ 2 పగలు కొట్టినప్పుడు ఎవరికి తలుచుకున్నారో అదే చేయండి. ఇది ఇగో దాగు. ఇప్పుడు ఆగు పిన్ని, నువ్వు ఆగు. ఇప్పుడు అద్దాలు తుడిచి పెడతాడు. ఇప్పుడు కొట్టు. రవి నంబర్ 3. ఇప్పుడు పాపం ఇది పోతుందేమో. చూసావా రవి? లూజ్ అయ్యాయి. ఇంకేదైనా చెప్పు, ఇంక ఇలాంటి నమ్ముతాం మేము. రవి అనుకోకుండా మామూలు కొట్టింటే అది అన్ని నువ్వు పొట్టలో పడతాయి. ఇది పెళ్ళయ్యాక ఆటోమేటిక్ వస్తుంది, లేకనే వచ్చేసింది. అయ్యాక ఆటోమేటిక్ వస్తుంది. అంటే నాకు పెళ్లి కానీ 2 పిల్లలు ఉన్నారు తెలుసా నీకు? వాళ్ళు కూర్చున్నారు. సో ఈ ప్రాసెస్ లో కంగ్రాచులేషన్స్ టు ది ఫస్ట్ కపుల్. మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయారు. 100%. అయితే ఇప్పుడు మీరు 200 పాయింట్స్. సెకండ్ అండ్ థర్డ్ కపుల్ 200 పాయింట్స్ ఉన్నాయి. మీ టార్గెట్ ఏంటంటే 200 వేసారనుకోండి, మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో టాస్. 300 వేసారనుకోండి, మీరు ఫస్ట్ కపుల్ ఫైనల్ కి వెళ్ళిపోతారు. వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు. మీ టార్గెట్ మీకు క్లియర్ గా తెలుసు. వచ్చే అన్నాగా మళ్ళీ ఆగమన్నారుగా. ఏం ఆగమని అలా వేసేయకూడదు. ఇంకా నా మనసు పెద్దది కాదు. ఒక ఛాన్స్ అయిపోయింది. అయిపోయిందా? మరి వేసిందిగా. కౌంటెడా కాదా? నీకెందుకుంటది ప్రాబ్లం? పుల్ల పెట్ట నీకు నువ్వు ఏమండి, అది కౌంట్ చేయాలా వద్దా? కౌంటెడే అండి. మీరు మొక్కలు చూసి మాట్లాడొద్దండి. కౌంటెడ్ చేయాలా? కౌంట్ చేయాలా? ఓకే, నేను ఆగమన్నా కాబట్టి ఇంకో ఛాన్స్ ఇద్దాం. నేను ఏదో చెప్పబోతున్నాను. ఓకే జిగ్గు, జాగ్రత్త జిగ్గు. ప్లీజ్, నీ టార్గెట్ క్లియర్ గా తెలుసు నీకు. 2 బెలూన్స్ పగలు కొట్టేయండి. మనం ఈ కాంపిటీషన్ లో ఉంటాం. లేదా 3 పగలు కొట్టేయండి, ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతాం. అంతేనా? ఓకే, ఇప్పుడు ఛాన్స్ స్టార్ట్ అయింది. 5 ఛాన్సెస్. గో ఫర్ ఇట్. గురి చూసి. ఓకే, చూసి. రవి 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 ఉన్నది కాస్త పోతుంది,
మీరు ఈ హార్ట్ ని టార్గెట్ చేయండి. అదే ఎక్కడైనా వరదలు వస్తే పులిహోర ప్యాకెట్లు పంచుతారు చూడండి, అట్లా పంచొద్దు, గట్టిగా గట్టిగా. రెండింటికి రెండు పోయినాయి. మూడే మూడు ఇంకా మూడు కొడితే మీరు ఫైనల్స్ కి వెళ్తారు, లేకపోతే మళ్ళీ టాస్. గట్టిగా లాస్ట్ ఖచ్చితంగా కొట్టాలి. కమాన్. ఇంకొకటి కొడితే వాళ్ళకి టాటా బై బై చెప్పొచ్చు. కింద కదా, ఆడపగలాలి కదా. ఓకే, సో సాడ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్. ఫస్ట్ టీం వాళ్ళు హ్యాపీగా క్వాలిఫై అయ్యారు, వాళ్ళు మాత్రం నవ్వు ఒక్కొక్క సెంటీమీటర్ పెరుగుతా ఉంది. కంగ్రాచులేషన్. కానీ ఇక్కడ టై, సెకండ్ కపుల్ అండ్ థర్డ్ కపుల్ మీరిద్దరు 0-0 స్కోర్ లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ 4 బెలూన్స్ ఉన్నాయి, మీ ఇద్దరికి 2 ఛాన్సెస్. సో ఈ 2 ఛాన్సెస్ లో ఎవరు మాక్సిమం బెలూన్ పగలు కొడతారో సో వాళ్ళే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. సో ఈ టై బ్రేకర్ ని ఎవరు గెలుస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ యూ ఫస్ట్. వచ్చేయండి. సో లాస్ట్ 2 ఛాన్సెస్ పెద్దమ్మా, డూ ఆర్ డై. 2 ఛాన్స్లు ఉన్నాయి, పెద్దనాన్న రెడీగా ఉన్నాడు. రెండిటికి 2 కొట్టి నువ్వు సేఫ్ అయిపోతావు. ఓకేనా? ఓకే, రెడీ. అది లెక్క కొట్టుడు అంటే అది. ఇప్పుడు ఇది కూడా కొట్టేయి, ఫైనల్ రౌండ్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతాం ఇంకా. ఓకే, సో టై బ్రేకర్ లో ఒక్కటైతే వేసారు మీరు, సో ఖచ్చితంగా రిజల్ట్ ఉండబోతుంది. అక్కడ 1 వెయ్యకపోతే 2 వేసినా వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్కడు కూడా వేయకపోతే మీరు వెళ్ళిపోతారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ చెక్ యూ. రెడీ? ఆ యేసుడు చూసే అనుకున్నా. ఆయనది ఒక్కటి. రెడీ? చూసావా? అదే మళ్ళీ టాస్ ఆడు. ఆడుకోండి, రోజంతా మళ్ళీ ఒక్కొక్క బెలూన్ పెట్టండి రా. టై బ్రేకర్ అక్కడ కూడా టై అయిపోయింది. సో అందుకని ఇంకొక ఛాన్స్ ఇచ్చాం. ఇది ఇప్పుడు ఏమైందంటే వెరైటీగా, నిజంగా ఎంఎంపీపీలు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు కూడా టై అయింది అనుకోండి, మీరు అండ్ థర్డ్ కపుల్ ఫైనల్ వెళ్తారు, ఫస్ట్ కపుల్ ఎలిమినేట్ చేస్తారు. మీ కుక్కర్ మీకు ఇచ్చి పంపించేస్తాం అనమాట. మేము వెళ్ళిపోతే ఆడుకుంటున్నాం. లేదు బాబాయ్, వెరీ ఇంట్రెస్టింగ్. చూడు, ఇప్పుడు కూడా టై అయిందంటే వీళ్ళిద్దరు ఫైనల్ కి వెళ్తారు, మీకు భజన చేస్తాం. మనం ఇంటికి వెళ్ళి మీరు తక్కువ వేసింటే బాగుండేది. ఐ వాజ్ జస్ట్ కిడింగ్. టై బ్రేకర్ ఫస్ట్ మీరు ఎట్లయినా ఫైనల్ కి వెళ్ళారు. ఆల్ ది బెస్ట్. వేసేయండి. వెరీ గుడ్, సూపర్ షాట్, సూపర్. నీకు 2 రోజులు స్నానం వద్దుగా. రైట్, వచ్చేయండి. ఒక్కసారి పొజిషన్. ఈ చేయితో నీ గురి చూసుకో. బుడగన్ చూడు, మీ ఆయన చూడు. బుడగన్ చూడు, మీ ఆయన చూడు. యూ కెన్ డూ ఇట్. కొట్టారు, ఎట్లా కొట్టా. మీరు ఎట్లా తిరిగి కొట్టేస్తారు. ఎన్ని టై బ్రేక్స్ వచ్చినా కూడా మీరు ఎలాగైనా మళ్ళీ టై అవుతుంది అనుకున్నాను. బయట పడట్లేదు కానీ వాళ్ళిద్దరు లోపల ఎంత నవ్వుకుంటున్నారు తెలుసా అండి. జిగ్గి లోపల నుంచి కంట్రోల్. అయ్యో, వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు కదా, బాగా చూపెట్టారు కదా. జిగ్గి ఇంత నవ్వు లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా కూడా జరుగుతుందా. బట్ అన్ఫార్చునేట్లీ అంటే ఇది మేము యాక్చువల్గా ఫస్ట్ టైం ఇలా జరగడం ఫస్ట్ టైం టై బ్రేకర్. బట్ ఇట్ వాస్ కంప్లీట్ ఫన్. కానీ నెక్స్ట్ రౌండ్ ఆడినంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా. మిస్ అయినామన్న ఫీలింగ్ లేదు. ఇప్పుడు చెప్తున్నా కదా,
నువ్వు ఎదురుగా కూర్చొని అమ్మాయి నేను ఎలిమినేట్ అయినా వీళ్ళు పడే కష్టాలు నేను పడట్లేదు అని అనుకుంటావు. అలా ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఆల్రైట్, సో ఫైనల్ రౌండ్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి వెళ్ళాం. మ్యూజిక్ ఆగిపోయింది. I am doing dance now. ఏంది డాన్స్ చాలు వేసిన అవే కదా. Why did you hit here? If you concentrate on up, I will concentrate on down. అలా చుండ్రు ఉంది దులిపేశాను అంతే. చుండ్రేంది ఏం మాట్లాడుతున్నావే? తెలుగు పొద్దున స్నానం చేయించినావు కదా, బానే రుద్దాగా. నిన్ను నిన్ను అవసరం లేదు. ఇక్కడ పెయిన్ తిరుగుతుంది. తర్వాత ఫైనల్ రౌండ్ ఆట ఆడిస్తా. వైఫ్ అండ్ హస్బెండ్ కాలు ఉంటాయి కదండి, ఒక్కొక్క కాలు కట్టేసాం అనమాట. సో వాళ్ళు ఇక్కడ నుంచి కుంటుకుంటూ ఒక బాల్ ని తోసుకుంటూ అక్కడికి వెళ్ళి ఫుట్బాల్ తన్నట్టు దాంట్లో తంతే గోల్ పోస్ట్ లోకి వెళ్ళాలి. ఆ లైన్ వరకు మెల్ల తీసుకెళ్ళండి, ఆ లైన్ నుంచి తన్నేయండి, గట్టిగా తన్నాలి. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా? సింపుల్ రౌండ్, చాలా టెక్నిక్ కావాలి ఇక్కడ. ఒక్కొక్క కలర్ బాల్ సెలెక్ట్ చేసుకోండి. మీ కలర్ ఏం కావాలి? గ్రీన్, మీది రెడ్. సూపర్ సూపర్. సో 3 minutes తర్వాత కాళ్ళు కట్టేసాం కాబట్టి పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇద్దరు కలిసి వెళ్ళి కలిసి రండి. 3 minutes తర్వాత మీ కలర్ బాల్ ఎన్ని చూస్తాం, మీ కలర్ బాల్ ఎన్ని చూస్తాం. ఎవరైతే మాక్సిమం బాల్స్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఎందుకంటే ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి. అదే, మీరు పొరపాటున వాళ్ళ కలర్ బాల్ కొట్టినా, మీరు పొరపాటున వీళ్ళ కలర్ బాల్ కొట్టినా, మాకు బాల్ అక్కడ కలర్ తోనే సంబంధం. అక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి మాత్రమే లెక్క పెడతాం. అంతే. ఓకేనా? సో ఫైనల్ రౌండ్ కి రెడీ అయిపోండి. 3, 2, 1 సక్లముంది. రెడీ? 1, 2, 3 గో. ఆ లైన్ వరకే, అక్కడ నుంచి అదే ఒకరిది ఈస్ట్ ఒకరిది వెస్ట్ పోయింది. కుంటుకుంటూ కాదు, నడుచుకుంటూ వెళ్ళండి. కష్టపడకండి, కింద పడకండి. మా దగ్గర డాక్టర్లు కూడా లేరు. అయ్యా అయ్యా, అది తన్నుడు అంటే, అది తన్నుడు అంటే. వెరీ గుడ్. అది వేసుడు రాయ్. వాళ్ళు 2 మీద 1. జిగ్గి నువ్వు కుంటకు జిగ్గి ఒకటి తీసుకెళ్ళు. మిస్టర్ జిగ్గి నువ్వు జాగ్రత్త, మీ ఆవిడ జాగ్రత్త. పట్టుకున్నా. అది నువ్వు కూడా అదే. మీరు టాక్టిక్స్ యూజ్ చేసి ఆడుకోండి అట్లా కొంచెం. ఏంటి 2 ఒకటి పక్కన జరిపారంతే. పోయింది పోండి. రెడీ? ఫస్ట్ గ్రీన్ బాల్స్ ఎడికెళ్ళి నూకి. అయ్యా అటు కొట్టిర్రు ఏంది ఇల్లు? గ్రీన్ బాల్ ని నూకేసి రెడ్ బాల్ అడ్డం పెట్టారు ఇప్పుడు. వెరీ గుడ్. కమాన్, ఇంకా 2 ఎక్స్ట్రా వేయాలి నువ్వు. బాబాయ్ నువ్వు సేవ్ గా వెళ్ళిపోవాలి. 100 పాయింట్ లీడింగ్ లో. అది రావట్లేదు, వెళ్ళండి. ఓ సూపర్. అన్ని రెడ్ బాల్స్ అడ్డం ఉన్నాయి ఇప్పుడు అక్కడ. ఆ 2 కూడా వేసి పెట్టండి కోసం. నువ్వు అల్లకెళ్ళి ఒకటి గ్రీన్ ని బయటికి తీసుకురా. అదే అదే ఇక్కడ వచ్చింది. అరే అది వెరీ గుడ్. కమాన్ కమాన్. కమాన్ అంకుల్, వెరీ గుడ్ అంకుల్, సూపర్. అది ఆట అంటే, అదే ఆట. వాళ్ళకు కూడా నేర్పి అట్లనే. అది వేసుడు అంటే. లాస్ట్ 40 seconds. లాస్ట్ 40 seconds. వస్తుంది, ఆగండి. రాదులేండి, వెళ్ళండి వెళ్ళండి.
ఏమిటో అయిపోయింది అంకుల్ నువ్వు ఇంకోటి వేసాయి నువ్వు గెలిచిపోతే ఇంకా అయిపోయింది. కోపం వద్దు, ప్రేమతో కొట్టు. వీరు వచ్చిందంట. బిల్చుడు మిస్టర్ జిగ్గి రెండు తెచ్చుకున్నారు. వస్తుంది ఆగండి. మిస్టర్ జిగ్గి అది కోపం వద్దు, ప్రేమతో కొడదాం. చీటంట. అది వీళ్ళు చెరొక బాల్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ప్రేమతో కొట్టండి. నేను కొట్టనా? నేను కొడతాను రా. అట్లా ప్రేమతో ఆహ్వానించండి, ప్రేమతో కొట్టండి. లాస్ట్ 20 సెకండ్లు ఉన్నాయి. అది ప్రేమతో కొట్టండి. అది ప్రేమతో కొట్టండి. తెచ్చుకోపో చూసి చాలు. గ్రీన్ బాల్స్ లేవా? చాలా ఉన్నాయి. టైం అయిపోతుంది. అదేంటి అక్కడ తిన్నారు మీరు? అది ఇక్కడ తగిలింది. 10 8 7 6 5 4 3 2 1. సూపర్ అబ్బా, చూడ చక్కగా ఉంది కాంపిటీషన్. చాలా బాగుంది. మిస్టర్ జిగ్గి వాట్ హ్యాపెండ్? నువ్వు మధ్యలో అలా పిలిచి కన్ఫ్యూజ్ చేస్తావు. నీకే చెప్పాలా అది కొట్టాలా? అబ్బా కొట్టండి అంట. ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తారు ఇట్లాంటి గేమ్స్? అంటే బేసికల్లీ నాకు అలవాటు. ఏం అలవాటు? గేమ్స్. అవునా? అందుకే ఇంత పర్ఫెక్ట్ గా చేసావేమో. నిజంగా నువ్వు మన ఇండియాకి ఒలింపిక్స్ తీసుకురావచ్చు నువ్వు ఇట్లా. దీంతోనే మీరు కోఆపరేట్ చేసి ఇదే గేమ్ పెడితే పర్లేదు. బట్ 12 బాల్స్ వేసి ఇవాళ మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. మా అదృష్టం ఏంటంటే అన్ని ఫస్ట్ షాట్లు అయిపోయినాయి. అది ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా అలా సాఫ్ట్ గా గెలిచిపోయారు. జిగ్గి గారికి నేర్పించారు ఎలా ఉండాలను అని. నో ప్రాబ్లం. వినపడింది మాకు. వినపడేలాగానే చెప్పాము. గిఫ్ట్స్ తీసుకురండి. ఇలాగే ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అంటే మీరు అర్జెంట్ గా mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి, ఫోటోస్ విత్ ఫోన్ నంబర్.